హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కృష్ణప్రసాద్ ద్వారా శరత్ చంద్ర మనస్ఫూర్తిగా భూమి గగన్ల పెళ్లికి ఒప్పుకోలేదు అని తెలుసుకుంటుంది కదా. భూమి పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్, నువ్వు ఇలా కుప్ప కూలిపోతావని ఇన్ని రోజులు నీకు ఈ విషయాన్ని చెప్పలేదమ్మా. శరత్ చంద్ర బావగారు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా నీకు గగన్కి పెళ్లి చేయాలని ఆయన ఇప్పటికీ అనుకోవటం లేదు అని చెప్తారు కృష్ణప్రసాద్. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని భూమి, మావయ్య, ఈ క్షణం వరకు నాకు మైండ్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అమ్మ ఆశయం వైపు అడుగు వేయాలా, గగన్ బావ జీవితం వైపు అడుగు వేయాలా అని. కానీ ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏది ఏమైనా నేను గగన్ బావ వెంటే నడుస్తాను. గగన్ బావతోనే నా జీవితాన్ని పంచుకుంటాను. నాన్నకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎప్పుడు నాన్న తన అసలు స్వరూపాన్ని నాకు చూపిస్తాడో అప్పుడు నేను చెప్పాల్సిన సమాధానం చెప్తాను అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ పీటలపైకి వెళ్తుంది భూమి. అదంతా చూసి కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా భూమి గగన్ ఇద్దరిని పెళ్లి పీటలపై కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు పంతులు గారు. కరెక్ట్గా గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటే, ఆపండి అని గట్టిగా శరత్చంద్ర అరిచి భూమి గగన్ల పెళ్లికి అడ్డుపడాలి అనుకుంటాడు. వెంటనే భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న, పెళ్లి ఆపాలనుకుంటున్నావా? ఆపుతావా? ఏం సాధిస్తావు నాన్న? ఆపు, ఏం సాధిస్తావు? ఇన్నాళ్ళు నువ్వు ఎలాంటి ముసుగు వేసుకొని తిరిగావో నాకు అంతా తెలిసిపోయింది. మనస్ఫూర్తిగా మీరు నేను బావ పెళ్లి చేసుకోవడం ఇష్టపడటం లేదు. నాకు అమ్మ ఆశయం కంటే బావ జీవితమే ముఖ్యమని ఇప్పుడు అర్థమైంది. చూడండి నాన్న, మీరు ఎన్నైనా అనుకోండి, కానీ నాకు తల్లైనా తండ్రైనా గురువైనా నా ప్రాణమైనా కేవలం గగన్ బావ మాత్రమే అని అంటారు. ఇంకా భూమి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. భూమి, నేను వీడిని చంపేస్తాను అని చెప్పి గగన్ వైపు పెడుతూ ఉంటే, చంపుతారా? చంపండి, చంపండి నాన్న, చూస్తాను. ఎలా చంపుతారో నేను చూస్తాను. అంటే మీకు కూతురు జీవితం కంటే మీ పగ ప్రతీకారమే మీకు ఎక్కువైపోయింది. చూడండి నాన్న, ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి. ఒక కూతురిగా ఈ మాట అనాల్సి వస్తుందని కూడా నేను అస్సలు అనుకోలేదు. చిన్నప్పుడు అమ్మ నన్ను జన్మనిచ్చి మంటల్లో తగలబడిపోయి చనిపోయారు. తర్వాత నేను పుట్టానని ఎక్కడ ఉన్నాను, ఏమైంది అని కూడా మీరు తెలుసుకోలేదు. అమ్మ చనిపోయిన వెంటనే మీరు అపూర్వ పిన్నిని పెళ్లి చేసుకున్నారు. తనతో సంతోషంగా గడిపారు. ఎప్పుడు శోభాచంద్ర అనడమే తప్ప మీకు అమ్మపై నిజంగా ప్రేమ ఉందా? అమ్మని అర్థం చేసుకున్నారా? నిజంగా మీకు అమ్మపై నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఈ అపూర్వ పిన్ని లాంటి వాళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీరు అమ్మని మర్చిపోలేరు. అమ్మ ఫోటో ముందు కూర్చోవడం, అమ్మ ఫోటో ముందు ఏడవడం కాదు నాన్న. అమ్మ ఆశయం ఏంటో తెలుసుకొని దాని వెంట అడుగులు వేసినవాడే కదా నాన్న నిజమైన ప్రేమికుడంటే. మరి మీరు అలా చేశారా? చేయలేదు. అపూర్వ పిన్ని చెప్పిన మాటలు విని తను ఏది చెప్తే అది నమ్మి నాట్యాన్నే పక్కన పెట్టారు. అది మాత్రమే కాదు, ఏమన్నారు మీరు? ఒకవేళ పెళ్ళయ్యాక గగన్ బావ నాపై ప్రేమ తగ్గిపోయి నన్ను వదిలేస్తే అంటున్నారు కదా. చెప్తాను వినండి. అసలు నక్షత్ర గగన్ బావని ప్రేమించిందనే విషయం నీకు తెలుసా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అపూర్వ ఇది చెప్పేసింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి అని అంటారు. అవును, నక్షత్ర గగన్ బావని ప్రేమించడం కాదు, వెంటపడి ఎంత నీచంగా అంటే అంత నీచంగా ప్రవర్తించింది. కానీ గగన్ బావ చిటికెను వేలు కూడా నక్షత్రని తాకనివ్వలేదు. ఒక్కసారి కూడా నక్షత్రని తన దగ్గరికి కూడా రానివ్వలేదు. అది నా గగన్ బావ క్యారెక్టర్ అంటే. కానీ మీకు అవేమీ కనిపించవు. ఎవరు చెప్పుడు మాటలు చెప్పినా అవి నమ్మి గగన్ బావ ప్రాణాలనే తీయాలనుకున్న స్వార్థపరులైపోయారు మీరు. చూడండి నాన్న, ఇప్పుడు చెప్తున్నాను, నా భర్త గగన్ బావ. నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను గగన్ బావని. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటాను. అమ్మ ఆశయాన్ని వచ్చే సంవత్సరం కావాలంటే నేను నెరవేరుస్తాను. కానీ ఇప్పుడు నాకు గగన్ బావే ముఖ్యం అని చెప్పి గగన్ చేయి పట్టుకొని చెప్తుంది భూమి. పాపం గగన్ భూమి వైపు ప్రేమగా చూసి భూమిని హక్ చేసుకుంటాడు. భూమి, నాకు తెలుసు భూమి, నీకు నాపై కొండంత ప్రేమ ఉంది. మనల్ని వీలు కాదు కదా, ఎవ్వరు వచ్చినా విడతీయలేరు భూమి, నీకు ఒక విషయం చెప్పనా? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు అన్నావు కదా అమ్మ ఆశయాన్ని పక్కన పెట్టానని. లేదు భూమి, నువ్వు శోభా అత్తయ్య గారి ఆశయాన్ని పక్కన పెట్టలేదు. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేశాను,
ఒకప్పుడు గుర్తుందా, మినిస్టర్ గారికి 50 lakhs పార్టీ ఫండ్ ఇచ్చాను. మినిస్టర్ గారికి కాల్ చేసి డాన్స్ కాంపిటీషన్ టైంని 2 hours పోస్ట్పోన్ చేయమని స్పెషల్ నోట్తో రిక్వెస్ట్ చేశాను. నీ సిచ్యువేషన్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవైపు పెళ్ళి, ఒకవైపు డాన్స్ కాంపిటీషన్ అని చెప్పేసరికి నువ్వు ఫైనల్స్ టాప్ 2లో ఒక మెంబర్వి కాబట్టి వాళ్ళు మన రిక్వెస్ట్ని కన్సిడర్ చేశారు. ఇంకొక 2 hours అంటే 12 o'clockకి జరగాల్సిన డాన్స్ కాంపిటీషన్ అనేది 2 o'clockకి జరుగుతుంది భూమి అని అంటారు గగన్. ఇంకా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా పెళ్లిపీటలపైకి వచ్చి, పంతులు గారు మంత్రాలు చదవండి, బావా నువ్వు నా మెళ్ళ తాళి కట్టు అని అంటుంది భూమి. ఇంకా గగన్ అందరి సమక్షంలో హ్యాపీగా భూమి మెడలో తాళి కడతాడు గగన్. అలా భూమి గగన్లా పెళ్ళి అయిపోతుంది. ఇదంతా చూసిన శరత్ చంద్రకి చాలా చాలా కోపం వచ్చి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా ఒకరి భుజం తగిలేసరికి అక్షంతలు అలా వచ్చి పడతాయన్నమాట భూమి గగన్ పైన. తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాను, ఇలానే దేవుడు చేశాడు. బావా రా బావా మనం డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్దాం అని చెప్పి భూమి గగన్ ఇద్దరు ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్కి రీచ్ అవుతారు. భూమి తన అమేజింగ్ పర్ఫార్మెన్స్తో ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి నంబర్ 1 ది విన్నర్, డ్యాన్స్ కాంపిటీషన్ విన్నర్గా నిలుస్తుంది. ఇంకా అవార్డు తీసుకొని మైక్లో మాట్లాడుతూ ఉంటుంది భూమి. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే, ఇక్కడికి రాగలిగాను అంటే దానికి కారణం మా గగన్ బావ మాత్రమే. నేను ఈ అవార్డుని మా అమ్మ, నాట్యానికి ప్రాణం పోసిన మా అమ్మ శోభాచంద్రకి, తర్వాత నాకు అన్నీ తానే అయినా మా గగన్ బావకి, వీళ్ళకి నేను ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను అని చెప్పి ఇంకా అవార్డుని చూపిస్తూ ఉంటుంది భూమి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. అలా ఇంకా భూమి గగన్ దగ్గరికి వస్తుంది. చూడు భూమి, నువ్వు నా దగ్గర ఇంకా ఏ విషయాలకి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఒకవైపు అమ్మ ఆశయాన్ని, ఇంకొక వైపు నాతో జీవితాన్ని పంచుకునేంత స్వేచ్ఛ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను కూడా. కాబట్టి ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే, రా భూమి వెళ్దామని చెప్పి ఇంకా భూమి చేయి పట్టుకొని గగన్ తీసుకువెళ్తాడు. అలా ఇంకా శారద హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట భూమి వైపు. ఇంకా పూరి శారద ఇద్దరు గగన్ భూమి ఇంటికి రీచ్ అవ్వగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నప్పుడు అక్కడికి కృష్ణప్రసాద్ వస్తారు. ఇంకా గగన్ సైలెంట్గా ఉంటారు కృష్ణప్రసాద్ని చూసి. చూడు నాన్న గగన్, నాకు నీ జీవితం కంటే ఎవరిది ఎక్కువ కాదు. చూడు నాన్న, తల్లిదండ్రులు ఎప్పుడూ ఆలోచించేది తమ పిల్లల గురించే. ఒకప్పుడు నేను ఎందుకు భయపడ్డానో తెలుసా? ఆ అపూర్వ ఎక్కడ మిమ్మల్ని చంపేస్తుందోనని భయపడే మీరాని పెళ్లి చేసుకొని ఇన్నాళ్ళు తనతో ఉన్నాను. కానీ శారద అంటే కోపంతోనో, మీకు డబ్బు లేదనే స్వార్థంతోనో కాదు నాన్న. నేను చెప్తుంది అబద్ధం అనుకుంటావో నిజం అనుకుంటావో అది నీ ఇష్టం. కానీ నేను చెప్పాల్సింది చెప్పాను. శారద నా భార్య, మీరా కూడా నా భార్యే. కాబట్టి ఇద్దరిని సమానంగా చూసుకోవాల్సిన హక్కు నాకుంది. కానీ విడాకులు ఇచ్చేశాను, అది కేవలం నీకోసమే, నీకోసం మాత్రమే. భూమి కంట్లో కన్నీటి చుక్క రాకుండా నువ్వు చూసుకుంటావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడైనా పెళ్లిలో తల్లిదండ్రులు అప్పగింతలు ఇస్తారు, కానీ తన తండ్రికి స్వార్థంతో మూర్ఖంతో కళ్ళు మూసుకుపోయాయి. అందుకే భూమి తండ్రి స్థానంలో నేను వచ్చి అప్పగింతలు ఇస్తున్నాను. భూమిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి భూమి చెయ్యి గగన్ చేతిలో పెట్టి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇంకలా భూమి మావయ్య అని చెప్పి పాపం ప్రేమగా హగ్ చేసుకుంటుంది. చల్లగా ఉండమ్మా అని బ్లెస్ చేసి ఇంకా అలా వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. శారద హ్యాపీగా భూమి గగన్కి హారతిస్తుంది. హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది. ఇంకా ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. అన్నయ్య, నువ్వు భూమి పేరు చెప్పాలి. భూమి సారీ వదిన కదా, వదిన నువ్వు అన్నయ్య పేరు చెప్పాలి అని అంటుంది పూరి. ఇంకలా గగన్ భూమి అని పేరు చెప్తారు. భూమి గగన్ గారు అని చెప్పి పేరు చెప్తుంది. ఎప్పుడు బావా అని పిలిచి ఇప్పుడు గగన్ గారు ఏంటి మళ్ళీ అని అడుగుతుంది పూరి. ఇంకా గగన్ బావా అని చెప్తుంది. సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు సత్యనారాయణ వ్రతం ఉంటుంది సరేనా అని చెప్పి శారద ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తన ప్రాణం తన సర్వస్వం అనుకున్న భూమి తన మాట కాదని వెళ్ళిపోయి మళ్ళీ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పి చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే ఇంకా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా చూసావా ఆ భూమికి నీపై అని అనగానే ఒక్కటి చెంప మీద కొడతారు శరత్చంద్ర అపూర్వకి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా అని అంటుంది. నోర్ముయ్
అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది అపూర్వ. వాడితో చచ్చిన పెళ్లికి ఒప్పుకోను అని భూమికి తెగేసి చెప్పేశాను. భూమి కొన్ని రోజులు ఏడ్చేదేమో, తర్వాత మర్చిపోయేది. కానీ నువ్వు విడాకులు అది ఇది అని చెప్పి భూమి గగన్ పెళ్లికి ఒప్పించావు. ఇప్పుడు చూడు, భూమికి నా గురించి తెలిసిపోయింది. ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ముందు నేను నేను నిన్నే కొట్టాలి అని అంటాడు శరత్చంద్ర. బావా, ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు బావా అంటే అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకప్పుడే మీరా వదినా వదినా నక్షత్ర చూడండి అని అంటుంది. ఇంకా నక్షత్ర అయితే డిసైడ్ అయిపోతుంది పైకి వెళ్ళిపోవాలని చెప్పి. ఇంకా వెంటనే అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంటే ఇది అని చెప్పి అడుగుతుంది. గగన్ బాబుకి పెళ్ళైపోయింది, ఇంక నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. వెంటనే మీరా ఎవరి కోసం ఏంటి నక్షత్ర, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు, చెర్రీని కావాలంటే నేను ఒప్పిస్తాను అని అంటుంది మీరా. ఇంకా ఒక్కసారిగా అపూర్వ నక్షత్ర షాక్ అయిపోతారు. అప్పుడే ఇంకా శరత్చంద్ర, ఖచ్చితంగా చెర్రీ నక్షత్రాల పెళ్లి జరుగుతుంది. చూడమ్మా నక్షత్ర, పెళ్లి పందిట్లో భూమి నా పరువు తీసింది. నాకు ఉన్నది ఒకే కూతురు అనుకుంటాను. భూమి నా కూతురు కాదు, చచ్చిపోయింది అనుకుంటాను. కాబట్టి నువ్వైనా నా పరువు నిలబెట్టాలి. పెళ్లి పందిట్లో పోయిన పరువుని అక్కడే తీసుకువస్తాను అని అంటారు శరత్చంద్ర. డాడీ అని అంటుంది. ఇది నా మాట, ఇదే ఫైనల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా నక్షత్ర చెర్రీ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యేసరికి చెర్రీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది. ఇంకా పంతులు గారు వచ్చి అన్నీ సర్దుకుంటూ ఉంటే హ్యాపీగా శారద అయితే ఇంకంతా అదంతా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర ఇదంతా ఇంకా గమనిస్తూ చాలా కోపంతో రగిలిపోయి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా తీసుకొస్తాడనమాట. డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు. బావా ఏంటి బావా ఇది అని అడుగుతుంది. ఇవి నా ఆస్తి పేపర్లు, నాది కాదు, ఇదంతా శోభాచంద్ర. ఈ ఆస్తి వైభవం అంతా శోభాచంద్రది కాబట్టి తర్వాత తన కూతురైనా ఆ భూమికే వెళ్ళాలి, అంతేకాని ఇది అనుభవించే హక్కు అర్హత నాకు లేదు అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా అది కాదు అని అంటుంది. వద్దపూర్వ, ఈ విషయంలో నన్ను నువ్వు బలవంత పెట్టద్దు. నాకు తనది అవసరం లేదు. తన ఆస్తిపై నేను ఉన్నాననే ఫీలింగ్ నాకు అవసరం లేదు. నేను కష్టపడి సంపాదించుకుంది ఉంది, నాకది చాలు. మిగిలిందంతా శోభ సంపాదించిందంతా నేను భూమికి ఇచ్చేస్తాను, తన మొహం మీద కొట్టొస్తాను అని చెప్పి శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు శరత్చంద్ర. ఇదేంటి బావ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, బావ పేరు మీద ఏమీ లేదు కదా, అన్నీ శోభ పేరు మీద పెట్టాడు కదా, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఆస్తి పోతుందని బాధపడిపోతూ ఉంటుంది అపూర్వ. శరత్చంద్ర గగన్ భూమి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటే ఇంకా వెంటనే భూమి అని గట్టిగా అరుస్తారు. భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. హేయ్ గగన్, నువ్వు భూమి వెనక ఆస్తి కోసమే కదరా, ఆస్తి కోసమే కదా భూమికి మాయ మాటలు లేనిపోని మాటలు చెప్పి భూమిని పెళ్లి చేసుకున్నావు. ఇదిగో శోభాచంద్ర ఆస్తి అని చెప్పి భూమి మొహం మీద కొడతాడనమాట శరత్చంద్ర. ఇంక చూస్తూ ఉంటుంది భూమి. ఈ ఆస్తిని మీరే తీసుకోండి, నా శోభకి చెందాల్సిన ఆస్తి తన కూతురిగా నీకే ఆ హక్కు ఉంది కాబట్టి ఇకపై ఈ ఆస్తి నీదే, తీసుకోండి. ఇంకా నువ్వు నాకు లేవనుకుంటాను, నీకు నాకు బంధం తెగిపోయింది అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాపం భూమి బాధపడుతుంటే అలా శరత్చంద్ర వైపు భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.